వడంటే గుర్తొచ్చింది. నాన్నకి అర్జెంటుగా టిఫిన్ చేసి పెట్టాలి. ఎవరు? ఏమిటమ్మాయి, ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆ గగన్ తారల పెళ్లి ముహూర్తాన్ని మనింట్లో వాళ్ళే ఆపేస్తారంటుంది భూమి. వాళ్ళెవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఇంకెవరు? ఆ కేపీఏ. కేపీ ముందు ఆ కేపీ సంగతి చెప్తాను. కేపీ నిద్రపోతున్నాడే, మరి పెళ్ళెలా ఆపేస్తాడో? చెర్రీ అయి ఉంటాడా? కేపీ తర్వాత దానికి ఎక్కువ సపోర్ట్ చేసేది ఆ చెర్రీగాడే. పద చూద్దాం. స్వామి, మా ఆవిడలో ఇంత మార్పు తీసుకొస్తావని అనుకోలేదు స్వామి. చాలా థ్యాంక్ యూ స్వామి. మా ఇద్దరి మధ్యన ప్రేమ ఎప్పుడూ ఇలాగే చిరకాలం నిలిచిపోవాలి. మేము ప్రేమ పక్షుల్లాగా గాల్లోకి ఎగిరిపోవాలని కోరుకున్నాను స్వామి. కానీ వీడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, మరి ఈ ఇంట్లో ఎవరు దానికి హెల్ప్ చేస్తున్నారు? నక్షత్ర. ఛీ, నా కూతురు ఎందుకు దానికి హెల్ప్ చేస్తుంది? ఏమో, ఆ భూమి ఏమైనా చేయగలదమ్మాయి. నీకు తెలియకుండా నీ రక్తం తీసుకెళ్ళలేదు. అంతే అంటావా? ఎందుకైనా మంచిది, చూద్దాం పద. అది కూడా ఇక్కడే ఉంది కదా పిన్ని. వీళ్ళెవరూ కాకపోతే ఇంకెవరమ్మాయి? కొంపతీసి అల్లుడుగారంటావా? భూమి గగన్లు దూరం అవ్వాలని కోరుకునేదే ఆయన కదా, మరైతే ఆయన ఎందుకే పెళ్లి ఆపాలనుకుంటారు? ఖచ్చితంగా ఆయన ఉండరు. మరి ఇంకెవరై ఉంటారు? గోరింటాకు. అబ్బా, నువ్వు నా పక్కన ఏడ్చావు కదా, నువ్వెలా పెళ్ళాపుతావు? కరెక్టే. మరి ఇంకెవరై ఉంటారు? అపూర్వనే, ఖచ్చితంగా అపూర్వనే. పిన్ని, పిచ్చి పిచ్చి వాగుడు వాగావనుకో తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. ఇంకెవరై ఉంటారమ్మాయి? ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకెవరై ఉంటారు? అయినా నాకెందుకులే, ఆ బాధ ఏదో నువ్వే పడు. అమ్మో, నాకొద్దు బాబోయ్. కేపీ కాదు, చెర్రీ కూడా కాదు, మరి ఎవరు? ఏంటి, ఎవరో తెలియట్లేదా? నేను చెప్పనా? ఎవరో కాదు, మీరా అత్తయ్యే. మీరానా? చిచి, అది నా భక్తురాలు. నాకిష్టం లేని పని అస్సలు చేయదు, పైగా నీకు అస్సలు సాయం చేయదు. ఇంతకంటే పెద్ద హింటూ నేనింకివ్వలేను. నీకు చేతనైతే వెళ్ళి ఆపుకో. ఒకవేళ భూమి చెప్పింది నిజమైతే మీరానా? ఫోన్. గగన్ కి నిజం ఎలా అయినా చెప్పాలి. గగన్ ఇంటి దగ్గరున్నాడో ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేస్తే బెటర్. డ్రైవర్, నీ దగ్గర గగన్ నంబర్ ఉందా? కేపీ సార్ వల్ల అబ్బాయి కదండి. నోర్మై, నీ దగ్గర గగన్ నంబర్ ఉందా లేదా అది చెప్పు. ఉంది మేడం. అయితే ఆయన నంబర్కి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు.
ఇదిగోండి మేడం. హలో గగన్, నేను మీరాని. పిన్ని బాగు నేనేం నీ పిన్నిని కాదు. సరే చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? నీతో కొంచెం మాట్లాడాలి. ఇంటి దగ్గరే ఉండు, వస్తున్నాను. ఇప్పుడా? ఏం మాట్లాడాలి? వస్తున్నాను గగన్, వచ్చాక చెప్తాను కదా. ఉంటాను, రండి. వస్తున్నా. తీసుకో. అన్నయ్య, అమ్మ ముహూర్తానికి రానంటుంది. ఇంకా అదే మాట అంటుందా? ఉమ్, పద, నేను మాట్లాడతాను. ఉమ్. అమ్మా, ఇంకా రెడీ అవ్వలేదేంటి? అవతల 9ంటికి ముహూర్తం అన్నారు. మంచి పనికి మంచి టైం దొరికితే వదులుకోకూడదన్నారమ్మా పంతులు గారు. మంచి పనైతే వస్తాన్రా, కానీ అన్యాయం జరిగే చోట పెద్ద మనిషిలా కూర్చోలేను. ఏంటమ్మా ఇది? ఎందుకింత మొండిగా ఉన్నావు? ఇది మొండి పట్టుదల కాదు గగన్. మగవాడికి విడాకులు ఒక మాట మాత్రమే, ఆడదానికి అది జీవితకాల శిక్ష. భర్త వదిలేసిన ఆడదాన్ని ఈ సమాజం ఎలా చూస్తుందో, జనాల మాటలు సూదుల్లా ఎలా కుచ్చుకుంటాయో నేను అనుభవించాన్రా. భూమికి ఆ పరిస్థితి రానివ్వను. కానీ మన పూరి జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి కదమ్మా. అవునమ్మా, భూమి మాత్రమే ఆడపిల్ల, నేను కాదా? నా పెళ్లి పీటల మీద ఆగిపోయింది. అందరూ నన్ను జాలిగా కాదు, ఎగతాళిగా చూస్తున్నారమ్మా. పెళ్ళాగిపోయిన అమ్మాయిని సమాజం పెళ్ళాగిపోయిన అమ్మాయిలా చూడదు, ఏదో లోపం ఉన్నట్టు చూస్తుందమ్మా. నాకు నా జీవితం ఉండకూడదమ్మా? నేను సంతోషంగా ఉండద్దా? భూమి కోసం నన్ను బలిస్తావా అమ్మా నువ్వు? పిచ్చిదానా, నీ సంతోషం కోసం నేను ప్రాణం ఇస్తాను. కానీ ఒక ఆడదాని కన్నీళ్ల మీద ఇంకో ఆడదాని కాపురం పెట్టకూడదు. నీ మెడలో తాళి పడాలి, కానీ ఇంకో ఆడదాని తాళి తెగిపోయాక కాదు,